హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిజాంపేట, ఆల్విన్ కాలనీ, ఆల్వాల్, బేగంపేట ఏరియాలో ఇంకా వరద తొలగని పరిస్థితే ఉంది. ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద సహాయక చర్యలు అందిస్తున్నాయి. స్వచ్ఛందంగా మరికొందరు ముంపు ప్రాంతాల్లో ఆహారం, నీళ్లు, పాలు అందజేస్తున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షానికి శివారు ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, శేర్లింగంపల్లిలో ముంపు పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరిన్ని వివరాలు బుచ్చనని అడిగి తెలుసుకుందాం. బుచ్చన, చెప్పండి, సిటీ శివార్లో వాన బీభత్సం ఎలా ఉంది? హైదరాబాద్ నగర శివారులు, హైదరాబాద్ లో కురుస్తున్న ఒకటైతే కనుక హైదరాబాద్ నగర శివారులలో భారీ వర్షం కురుస్తున్నది. ప్రస్తుతం మనం ఇక్కడ శంషాబాద్ మండలం వెంకటాపూర్, ఇది ఈసీ నది అంటే కిందికి వెళ్ళిన తర్వాత మూసి, ఈసీ రెండు కలుస్తాయి. రెండు కలిసిన తర్వాత హైదరాబాద్ నగరంలోకి వస్తాయి. ప్రస్తుతం మనం ఇక్కడ మోయినాబాద్ మండలం వెంకటాపురం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం దగ్గర ఉన్నది ఇది ఈసీ నది. ఈ నది నుంచి కిందికి హైదరాబాద్ నగరానికి నీళ్లు కిందికి వెళ్ళిపోతే మూసి నదిలోకి వచ్చిపోతాయి. అంటే రెండు హైదరాబాద్ నగరానికి బయట ఉన్న రెండు జలాశయాలు ఏవైతున్నాయో ఆ జలాశయాలలో ఒకదానికి నీళ్లు తీసుకొని పోయే వాగు ఇది. ఆ తేడా కూడా మనం చాలా క్లియర్ గా చూడవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి వస్తున్న నీళ్లు మొత్తం నల్లగా ఉంటాయి. ఇక్కడ వస్తున్న నీళ్లు ఎర్రటి నీళ్లు మనకు కనపడతాయి. అంటే పొలాల నుంచి వస్తున్న నీళ్లు పైన ఒక 50-20 కిలోమీటర్ల దూరం నుంచి పడుతున్న భారీ వర్షానికి వస్తున్న నీళ్ళు ఇవి. ఈ నీళ్లకు రంగును అక్కడిక్కడికి బాగా తేడా కూడా మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. ఈ ప్రాంతంలో గడిచిన 5 రోజులుగా నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉన్నది. పైన పరిగి, చేవెళ్ళ, అవతల షాబాద్ నుంచి వస్తున్న వాగు ఇది. ఈ వెంకటాపురానికి అక్కడికి ఒక 50-60 కిలోమీటర్లు. అంటే నిన్న అయితే ఈ వాగు మరింత ఉధృతంగా ప్రవహించింది. ఇవాళ రాత్రి నుంచి ఒక తుంపర్ల వర్షం కురుస్తున్నది కాబట్టి కొంత నది నెమ్మదించినట్టుగా కనిపిస్తున్నది. పైనుంచి వస్తున్న పైన పడుతున్న వర్షాన్ని బట్టి ఇక్కడ వరద పెరుగుతున్నది. అయితే ఈ వర్షము, వరద ఈ రెండింటి కారణంగా ఈ నది గట్లను ఆనుకొని నది ప్రవహించింది. పైన చూస్తే కనుక నదికి అటువైపున దరి అంచులు చూస్తే కనుక ఆ మట్టి మొత్తం కొట్టుకుపోయింది, అది కూలిపోయింది. అదంటే నది ఎంత ఎత్తున ఎంత ఉధృతంగా ప్రవహించిందో చూడొచ్చు. ఎందుకంటే గడిచిన 4 రోజులుగా నిరంతరాయంగా వర్షమే పడుతున్నది. అత్యధిక వర్షపాతం నమోదైన ఏరియాలో రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్ ఈ మండలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా సుమారుగా 11 టీఎంసీలకు ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. ఇంకా వర్షం పడుతూ ఉన్నది. అయితే ఈ మండలంలో ప్రధానంగా శేర్లింగపల్లి, అవతల కొంత రూరల్ ఏరియా ఉన్నది. రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్ ఈ మండలాలలో ప్రధానంగా పంటలకు కొంత నష్టం జరిగిందని ఇక్కడ ఉన్న గ్రామాలు, వెంకటాపురం గ్రామానికి సంబంధించిన వారు చెప్తున్నారు. స్పందన, కొంతమంది మన దగ్గర ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కొందరు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ఏం పేరు? నా పేరు సంజీవ అన్న. వర్షం ఎట్లుంది మరి? పంటలు పోయినట్టు నిజమేనా? పంటలు టమాటా పూరా నష్టం అయిపోయింది. జొన్న చేనులు మొత్తం మొలకెళ్ళినాయి. మొక్క చేనులు కూడా బాగా ఖరాబ్ అయిపోయినాయి. పత్తులు అయితే మొత్తం ఏం లేవు, మొత్తం మురిగిపోతున్నాయి పత్తులు. అంటే మిగతా చేనులు, జొన్నలు, మక్కలు ఏరలేరా? ఇంకా ఏరలేదు, జొన్నలు ఏరలే, మొక్కలు ఏరలే. జొన్నలు కోసినోళ్ళు కూడా మొత్తం కింద పడి మొత్తం అవి కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 5 ఎకరాలు వేసిన. ఏం వేసినావు 5 ఎకరాల్లో? 3 ఎకరాలు మక్క వేసిన, 2 ఎకరాలు జొన్న వేసిన. జొన్న చేను కోయలే, మక్కలు కోయలేదు? ఇంకా జొన్న కోయలే, మొక్క కోయలే. ఇప్పుడు జొన్న చేను హాలత్ ఎట్లుంది? జొన్న మొత్తం మొలకెళ్తుంది, ఖరాబ్ అయిపోయింది. మొత్తం కంకి మీదే మొలకొస్తుంది వానలకు. నీ పేరే? మల్రెడ్డి అన్న. నీవేం వేసినావు? నేను ఒడిసేను వేసిన, అడ్డం పడిపోయింది. ఇదే మాది బాయి, అది మక్క 3 ఎకరాలు మక్క వేసిన. బెండ చెట్లు వేసిన 2 ఎకరాల. అంటే 2 ఎకరాలు బెండ. అది కూడా చిన్నగానే, అది కూడా మొత్తం నానిపోయినాయి. మందు వేసిన మొత్తం నీళ్ళే నిలిచిపోయినాయి. అది కూడా 5 రోజుల నుంచి ఒక్కంతా వర్షం పడుతుంది. ఏం చేయలేవు, దూరులో ఒక గడి లేకుండా, అది లేకుండా పెద్ద తిప్పలు అయిపోతుంది మొత్తం అంతా. పంటలు పోయినప్పుడు బోర్లు ఏమైనా రీఛార్జ్ అయినా? వాగింత పెద్ద వాగు వస్తుంది సార్. బోర్లు ఇప్పుడు ఉన్న నీళ్ళు ఏం చేస్తలేవు. రాబోయే కాలంలో పెరుగుతాయి నీళ్ళు. ఇప్పుడు ఈ నీళ్లు ముందు 2 నెలలు ముందు పడితే మనకు లాభం ఉంటుండే. ఇప్పుడు తర్వాత వచ్చి ఉన్న నష్టం వేసిన అన్ని నష్టమే అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు అంటే మీరు పంటలు అసలు ఒక్క పంట కూడా ఇంతవరకు చేతికే రాలేదా మీకు? అసలు కోచే మూమెంట్ లోనే వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడు జొన్న చేను అట్లనే ఇలా పడిపోయినాయి, మక్కలు అట్లనే అయిపోయినాయి, పత్తులు అట్లనే అయిపోయినాయి, టమాటా పోయింది, అంతా అన్ని పోయినాయి. ఇప్పుడు మీ ఊర్లో వెంకటాపురంలో ఎన్ని ఎకరాల పంట పోయింటుంది అందాజా? 500 ఎకరాలు ఉంటది దొడ్డుపట్టు ఒక్క ఊర్లో. జొన్నలు అన్ని కలిపి మొత్తం టోటల్ మక్క వచ్చి అది వచ్చి అంతా. కానీ అక్కడ వరిచేను ఇది ఆడ నీ వరిచేను పచ్చగా చెట్ల సందికి వెళ్ళి చూస్తే ఆడ 2 చింత చెట్ల నదికి చూస్తే కానొచ్చేది నీదే కాదు? 2 మళ్ళీ వాటర్ లేక 2 మళ్ళీ వేసినాం మేము. 2 మళ్ళీ వేసినా? ఏం సోనా? సోనా.
అంటే నీవు దేనికినా మనకినా ఏమన్నా ఎట్లనే అవుతా సార్ అది పంతే తినొచ్చు మరి వేసేవే 2 బిల్లలు వాటర్ లేకనే కదా మనం. అవును, ఇప్పుడు ఈ వాగు ఇంత పెద్దగా వారుతుంది కదా, మీ బోర్లు రీఛార్జ్ బావులకు నీళ్ళు వచ్చి వస్తాయి. ఇప్పుడు వస్తాయి ఈ వాగు ఎప్పుడైనా వాడితే ప్రతి ఒక్క ఏడికేళ్ళు కాదు మనం 15, 20, 30 కిలోమీటర్ దాకా వాటర్ సప్లై అయితే బోర్డులో ఫుల్ వస్తుంది. కొత్తూరు మండల్ షాద్నగర్ వరకు రీఛార్జ్ అవుతుంది వెంకటాపురం వాగు వాడితే. మహబూబ్నగర్ జిల్లా కూడా దీని ప్రభావం ఉంటుందా? శంషాబాద్ వరకు సప్లై అవుతాయి నీళ్లు. ఇప్పుడు ఎన్నేళ్ళు అయినా ఈ వాగు వారక? ఈ వాగు వారక సుమారుగా 4 సంవత్సరాలే. ఈసారి వస్తున్నది ఈసారి అంటే ఇక్కడ ఈ స్పందన ఈ వాగు పారకనే దగ్గర 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద ఉధృతంగా ఈ వాగు పారుతున్నది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ ఏరియాలో పైన పడుతున్న అంటే మహబూబ్నగర్ జిల్లాలో పడుతున్న అటువైపు కనుక కాగ్నా నది అది కూడా ఉధృతంగానే ప్రవహిస్తున్నది. ఇక్కడ ఈసీ నది, ఈసా, ఇది మూసి, ఈ 2 నదులు కూడా హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్నాయి. ఇవి కూడా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. ఏమండి ఇది వాడితే కొత్తూరు మండల్ షాద్నగర్ వరకు నీళ్లు బోర్లు రీఛార్జ్ అవుతాయి. ఇక్కడ ఈ వెంకటపురం వాగు వాడితే ఇక్కడ అంటే ఈ ఒక్క వాగు ప్రవహిస్తే కనుక ఒక ఏడాది లోపల సుమారుగా దీనికి ఎటు ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం మేర బోర్ బావులు రీఛార్జ్ అయ్యేదని చెప్తున్నారు. పంటల నష్టం జరిగింది కానీ కొంత భూగర్భ జలాలు పెరగడానికి అదేవిధంగా బావులు రీఛార్జ్ కావడానికి ఇది ఆస్కారం ఉంటుందని ఇక్కడ రైతులు చెప్తున్నారు. దీంతో పాటుగా మొత్తం తెలంగాణ జిల్లాలో ఇప్పటికీ మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే కేవలం ఒక మొయినాబాద్ మండలంలో ఉన్న సుమారుగా 15-20 గ్రామాలు ఉంటే కనుక 15-20 గ్రామాల్లో ఉన్న జొన్న, మొక్కజొన్న, అదేవిధంగా ఇక్కడ నుంచి ఎక్కువ కూరగాయలు పండిస్తారు. కూరగాయల పంటలు కూడా వర్షం కారణంగా నష్టపోయినామని చెప్తున్నారు. ఇక్కడ మండలం 32 గ్రామాలు 33 గ్రామాలు మొత్తం ఇట్లానే ఉంది. మొత్తం ఇట్లానే ఉంది. అంటే 32 గ్రామాలు ఉంటే 32 గ్రామాల్లో ఉన్న పంటల పరిస్థితి దాదాపుగా ఇట్లే ఉందని చెప్తారు. ఇక్కడ ఇంకా కొంత రియల్ ఎస్టేట్ అది ఇది కొంత పెరిగింది కాబట్టి కొంత భూభాగం రియల్ ఎస్టేట్ కిందకి పోయినా కూడా మిగిలిన వాటిలో పంటలు నష్టం వచ్చే. ఏం పేరు బ్రదర్ పేరు? నా పేరు జంగారెడ్డి, మొయినాబాద్ మండల్ చేవర్ల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ నేను. ఈరోజు కురుస్తున్న వర్షాల కారణంగా రైతులకు నానా ఇబ్బందులు పడ్డాయి, చాలా అవకతవకలు జరిగినాయి. ఎందుకంటే ఈ సంవత్సరం వేసిన పంటలు జూన్, జూలైలో, ఆగస్టులో వర్షాలు టైంకు పడలేవు. ఒకవేళ నీకు భూమి ఉందా? నాకు భూమి ఉంది. ఏం వేసినాం? టమాటా వేసినాం, మొక్కజొన్న వేసినాం, కంది వేసినాం, అన్ని కందిసేను ఎట్లుంది? మామూలుగా ఉంది. అంటే ఈ నెలలో కురిసిన వర్షాలు బోనాల పండుగ అప్పుడు కురిచినుంటే రైతులకు బాగా ఉంటుండే, మేలయ్యేది. కానీ పంటలకు సమృద్ధి టైంలో వర్షాలు పడక నష్టమైంది. ఇక్కడ ఈ అన్నకు 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాల్లో ఈయన పంట దాదాపుగా కొంత కంది పంట, టమాటా అంటే అప్పటి అంత ఇంత అమ్ముకోవచ్చినాము కానీ కంది అయితే పండించిన పంట రైతుకు ఈరోజు ఒక బాక్సు టమాటా 22 కేజీలు అవుతుంది. అమ్మితే 40 రూపాయలకు బాక్స్ వెళ్తుంది. రైతుకు డెఫినెట్ గా నష్టమే ఉంది. ఈ వర్షాలు మరింత రైతుకు నష్టాన్ని కలిగించినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ ఏరియాలో ఉన్న రైతులు దాదాపుగా అందరూ అంటే రకరకాల పంటలు వేసుకున్న వాళ్ళు కొంత అక్కడ ఇక్కడ ఏమైనా బయట పడితే పడొచ్చునేమో, అది ప్రశ్నార్థకమే, పడ్డో లేదో కూడా తెలియదు. మొత్తానికైతే నష్టమే ఉంది. ఇట్లా ఈ లెక్కన తీసుకుంటే కనుక తెలంగాణ జిల్లాలో ఉన్న ప్రధానంగా ఈ టైంలో మార్కెట్కు రావాల్సింది మొక్కజొన్న, జొన్నల్లో కూడా జొన్నలు దాదాపుగా కొన్ని కరెగా అయిపోయినాయి, కొన్నిట్లలో మొలకలు వస్తున్నాయి చేను మీదనే. మొక్కజొన్నల హాలత్ అయితే కనుక కొన్ని లేటుగా వేసిన వాటికి కొంత మేలు కావచ్చునేమో కానీ ఇంకా వర్షమే వస్తుంది కాబట్టి అవి కూడా నీరు పట్టిపోతాయి. వరిచేనులకైతే కనుక నీళ్ళు ఎక్కువైతే అగ్గి తెగులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ అగ్గి తెగులు ఒకటి, రెండోది నీరు పట్టిపోవడం, వీటి కారణంగా ఇప్పుడు కోతకొచ్చిన దశలో ఉన్న పంటలు కూడా దాదాపుగా నష్టము వచ్చినట్లే. స్పందన. థ్యాంక్ యూ బుచ్చన్న.